చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని వెళ్తారు. నిన్న చూస్తే ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్లు వర్షం. అసలు కార్యక్రమం ఏంటి, మీరు మాట్లాడేటటువంటిది ఏంటి? అక్కడికి వెళ్ళి విధ్వంసం సృష్టించేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ క్రైస్తవుల భద్రతా గౌరవానికి భంగం కలగనేవో, నువ్వు రాష్ట్రంలో అందరికీ భంగం కలిగించడానికే ఉన్నావు. క్రైస్తవులను నువ్వు అవమానించినంతగా ఎవరు అవమానించుండరు. జగన్మోహన్ రెడ్డి గారిది క్రైస్తవ మతం అని చెప్పి నువ్వు ఏ విధంగా హిందూ మతానికి క్రైస్తవ మతానికి గొడవ పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నించావో మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం. అక్కడికి వెళ్ళి వైకాపా చేసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదు అంటున్నావు. నీ జీవితంలో నిన్నెవడూ జైలుకు పంపలేదు కాబట్టి 53 రోజులు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నీకు అది విధ్వంసంలాగా కనపడింది. ఏదైతే పచ్చి అవినీతి పరుడు నిండా అవినీతి కేసుల్లో ఉండి పచ్చి దుర్మార్గుడు ఎవరున్నారంటే నీకంటే ఎవరుండరు చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల్లో ఇటుక పేర్చుకుంటూ నిలదొక్కున్నావు. ఏంటి నిలదొక్కింది 18 నెలల్లో? ఏదైతే పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని వదిలేసి ఎగిరెగిరి తన్నేటటువంటి దున్నపోతుల కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అందుకనే ఈరోజు మీరు 18 నెలల్లో ఆర్థిక విధ్వంసం, రైతుల మీద మీరు విధ్వంసం, విద్యార్థుల మీద విధ్వంసం, ఏదైతే యువత మీద విధ్వంసం, ప్రతి రంగాన్ని, మహిళల మీద దాడులు, అత్యాచారాలు, ఘోరాలు, నేరాల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకుని వెళ్ళావు. నేరాలు ఘోరాల్లో ఈరోజు 18 నెలల కాలంలో 2,79,000 కోట్ల అప్పు, రోజుకు 500 కోట్ల పైన అప్పు చేస్తూ ఉన్నాం. ఇది కదా ఆర్థిక విధ్వంసం. వైకాపా ప్రభుత్వం గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలు ఎక్కించాం. ఎక్కడ ఎక్కించారో అసలు పట్టాలు మీరు కదా ఇప్పుడు పట్టాలు తప్పించింది. మీరు పట్టాలు ఎక్కించలా. ఏదైతే రహదారిలో వెళ్తున్నటువంటి బండిని తీసుకెళ్ళి అడ్డదారిలో తీసుకొని వెళ్ళి నాశనం చేసి పడేశారు ఇప్పుడు. సో అది కదా మీరు చెప్పాల్సినటువంటిది. సో ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటాడనేది మరొకసారి కనపడింది సెమీ క్రిస్మస్ వేడుకల్లో.